ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి రావడానికి కారణం నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి ఆయనకు బుద్ధి చెప్పడానికి మనం అందరం కూడా కంకణబద్ధులం కావాలి. ఆయన టీడీపీలో ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు సంకల వచ్చిండు. చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల జొరిండు. ఈరోజు కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం అంటే అనేక తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు అంటారు. అన్నం తిని బీఫామ్ తీసుకొని సంచి సరంజామా చదువుకొని నమ్మబలికి తెల్లార వరకు 100 కోట్లకు అమ్ముడుపోయిన నమ్మక ద్రోహి కడియం శ్రీహరి గారు బిడ్డ కోసం పోయి నేను అభివృద్ధి కలిసామని ఇంకో మాట చెప్తాడు. రేపు బీజేపీ బిడ్డను పిలిచి నీకు ఏదో సాయమంత్రి ఇస్తామంటే తప్పకుండా ఆ రేవంత్ రెడ్డికి కూడా ఎన్నుపోటు పెడిస్తే రోజులు దగ్గరున్నాయి. ఆయన నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పిలిపించిండు, రాజకీయ సమాధి చేయాలని పిలిపించిండు మన కేసీఆర్. మనకు ఆ అవకాశము గణపురం నియోజకవర్గ మీకే అవకాశం దొరికింది. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు మనం అందరం కూడా ఈరోజు మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తప్పకుండా ఆఖరిలో ఒక్కొక్కరిగా వస్తే పర్మిషన్ ఇచ్చారు. అందరు ఫోటో దిగటానికి కలుస్తానికి కూడా అందరు కండువా కప్పుకొని ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం కీర్తి వెంకటేశ్వర్లు అభివక్త ధర్మసాగర్ జిల్లా బెస్ట్ జెడ్పీటీసీ వారికి అదేవిధంగా మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు ముందుగా వారికి కండువా కప్పడం జరుగుతుంది. అదేవిధంగా జంపయ్య ఎంపీటీసీ, అదే రవీందర్, సట్ల రవీందర్, అదేవిధంగా రమేష్, బండారి రవీందర్ ఎక్స్ వైసీ ఎంపీపీ ధర్మసాగర్ రవీందర్, సీకర్ రవి, వసంత రవి గారు, బైరపాక బాలస్వామి, బొమ్మినేని శ్రవణ్ రెడ్డి, బైరపాక నవ్య. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం ఇద్దాం. వైసీ ఎంపీపీ గారు రవీందర్. అందరికీ ఆఖరిలో వైస్ ఎంపీపీ రవీందర్, బాలస్వామి, ఇప్పుడు పిలిచిన వాళ్ళు మాత్రమే రండి, తర్వాత అందరినీ కల్పిస్తా. మనకు 1 గంట సమయం కూడా సారిస్తాడు. దయచేసి అందరం ఆఖరి దిగుదాం. ఇప్పుడు లాంఛనంగా వీళ్ళు ముఖ్యమైన గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచులు, వైస్ ఎంపీపీ గారు, చాగాల నుండి పసునూరి అరుణ్ గారు, భాస్కర్ అనిల్, ప్రవీణ్ గారు, రంజిత్ గారు, గణేష్ చాలు అంటుండ్రు. తర్వాత అందరూ తర్వాత వైస్ ఎంపీపీ వైస్ ఎంపీపీ బాలసం సర్పంచ్ గారు, వీళ్ళిద్దరికి సరిపోతారు. మీకు వీరాభిమానికం యూత్ దయచేసి అందరూ మళ్ళీ తర్వాత నెక్స్ట్ దయచేసి సహకరించాల్సిందే విషయం. సీకర్ రవి ఎంపీడిస్తా రవి తొందర రఘోత్తమ్ రెడ్డి, సీకర్ రవి చాలు. దయచేసి అందరికి ఒక్కొక్కరితో మళ్ళీ ఫోటో దించిస్తా. దయచేసి సహకరించాల్సిందే విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా సహకరించాలి. తర్వాత మళ్ళీ అందరితో కలిసి దిగుదాం. మనములను ఆశీర్వదించడానికి నా తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల వారు మనల్ని ఆశీర్వదించడానికి వేదిక మీద ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుని లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల మాజీ సర్పంచ్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు వారు ఉన్నారు. దయచేసి మళ్ళీ అందరితో దిగడానికి కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చి మీకు ఓపిక ఉంటే దయచేసి అందరు కూడా దిగుతారు. ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా వెళ్ళండి, సైడ్కి వెళ్ళండి. దయచేసి కూర్చోండి. అట్లా ఆడి కూర్చున్న పర్లేదు, కూర్చోండి. ఓకే, అట్లా కూర్చోండి. ఓకే, దయచేసి అందరూ కూడా కూర్చోవాలి.
ముఖ్యమైన నాయకులను కల్పిస్తా. తర్వాత పార్టీలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కల్పిద్దాం. కానీ ఓపిక ఉండాలి. అదేవిధంగా ముఖ్య నాయకులను కూడా కల్పిస్తా. ఒక్కరి తర్వాత ఒకరు లైన్ కట్టి రండి. అన్న కూడా టైం ఇచ్చిండు, దయచేసి మీద పడకుండా వస్తే దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. సో కాబట్టి దయచేసి ఈరోజు ఒక మనకు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ ఆశీర్వాదమే కాకుండా ఈరోజు వేదిక మీద ఉన్న వీళ్ళందరి ఆశీర్వాదమే కాకుండా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రజలందరూ కూడా గణపురం వైపే చూస్తున్నాయి, అందరి కళ్ళు కూడా. సో వారందరి మరి ఏ రకంగా వాళ్ళు గణపురం మీద ఆశ పెట్టుకున్నారో, కడియం శ్రీహరి అనే వ్యక్తికి డిపాజిట్ రాకుండా ఒకవేళ బై ఎలక్షన్లు కనుక వస్తే ఆ స్థాయిలో మనం అందరం కూడా పనిచేసి మరి మన వాళ్ళందరికీ కూడా ఒక వేగు చుక్క లెక్క రాబోయే ఎలక్షన్లకు, జనరల్ ఎలక్షన్లకు, అది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా దానికి మనం అందరూ కూడా ఇప్పుడే సిద్ధమై ఉండాలని, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ లేదా మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏది వచ్చినా కూడా ఎక్కడైనా గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలియజేసుకుంటూ